విశాఖపట్నం మహానగరం సాగర్ తీరాన ప్రశాంతతకు ప్రకృతి అందాలకు కేర్ ఆఫ్ అడ్రస్. విద్యావంతులు ఎక్కువగా నివసించే ఆ స్టీల్ సిటీ అంటే ఇష్టపడిన వారే ఉండరు. అటువంటి ప్రశాంత నగరం ఇప్పుడు పొలిటికల్ యాంగిల్లో తెగ హైలైట్ అవుతుంది. 3 రాజధానుల ప్రకటనతో అక్కడ లేనిపోని హడావిడి మొదలైంది. రాజకీయ పార్టీల పొలిటికల్ ప్రయోజనాలు ఏంటో కానీ సరికొత్త హడావిడి విశాఖ వాసులకే మింగుడు పడట్లేదట. అసలు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలనుకోవడం వెనుక వైసీపీ స్కెచ్ ఏంటి? అది వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? రాజధానుల అంశం లేకపోతే ఏపీ రాజకీయాల్లో ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం పెద్దగా హైలైట్ అయ్యేది కాదని చెప్పొచ్చు. జగన్ ప్రభుత్వం వచ్చాక 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకురావడం, అందులో భాగంగా విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తున్నట్లు ప్రకటించడంతోనే అక్కడ రాజకీయాలు హాట్గా మారిపోయాయి. అయితే ఈ 3 రాజధానుల కాన్సెప్ట్తోనే విశాఖలో టీడీపీకి పూర్తి స్థాయిలో చెక్ పెట్టేయొచ్చని వైసీపీ భావించింది. వైజాగ్లో టీడీపీకి చెక్ పెట్టాలనుకోవడం వెనుక వైసీపీ లెక్కలు వైసీపీకి ఉన్నాయంట. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో ఆ మహానగరం నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థినిగా బరిలోకి దిగిన జగన్మోహన్ రెడ్డి తల్లి విజయలక్ష్మి అనూహ్య రీతిలో పరాజయం పాలయ్యారు. ఏకంగా వైసీపీ అధినేత తల్లే ఓడిపోవడం ఆ పార్టీ శ్రేణులకు ఇప్పటికీ మింగుడు పడడం లేదంటారు. ఇక 2019 ఎన్నికల్లో విశాఖ పరిధిలో ఉన్న 3 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ క్యాండిడేట్లు గెలుపొందారు. అక్కడ ఎంపీ స్థానం దక్కినా 3 ఎమ్మెల్యే సీట్లు పోవడంతో వైసీపీ పెద్దలకు రుచించలేదంట. అందుకే స్టీల్ సిటీలో బలమైన పునాదులు ఏర్పరచుకోవడంపై ఆ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. టీడీపీని బలహీనపరచడానికి ఆ పార్టీ నేతలను లోబర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. వైసీపీలో నెంబర్ 2గా ఫీల్ అయ్యే రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలు అప్పజెప్పింది. ఆ క్రమంలో 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చి విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడానికి సిద్ధమైంది. ఎంత చేస్తున్నా వైసీపీ అనుకున్నట్లుగా టీడీపీకి చెక్ ఏం పడలేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రివర్స్లో ఇక్కడ వైసీపీకే కాస్త నెగిటివ్ అయ్యేలా ఉందని అంటున్నారు. ఎందుకంటే 3 రాజధానులని ప్రకటించాక విశాఖతో పాటు దాని పరిసరాల్లో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు ప్రశాంత జీవితానికి అలవాటు పడ్డ అక్కడి వాసులకు ఇబ్బందులు తెచ్చిపెడుతోందట. 3 రాజధానుల ప్రకటనలో సహజంగానే విశాఖపట్నంతో పాటు దాని పరిసరాల్లో భూములు ధరలకు రెక్కలొచ్చాయి. దాంతో భూబకాసురుల ఆకలి కూడా పెరిగిపోయింది. నయానో భయానో భూముల కొనుగోళ్లు, లేకపోతే కబ్జాలు శరామామూలు అయిపోయాయి. ఆ హడావిడితో అక్కడ ఖాళీ భూములు ఉన్న ప్రజానీకానికి మనశ్శాంతి కరువవుతోందంట. ఇలాంటి లేనిపోని తలనొప్పులతో వైసీపీపై ప్రజల్లో ఒకంత వ్యతిరేకత పెరుగుతున్నట్లు కనిపిస్తోందంటున్నారు. ఇక అసలు రాజధాని కావాలని విశాఖ ప్రజలు అడగలేదు. అయినా రాజధాని ప్రకటించారు. దాన్ని న్యాయపరమైన అడ్డంకులతో ఇప్పటికీ అమలు చేయకపోవడం కూడా కాస్త మైనస్ అవుతోందట. ఇంకా వైసీపీకి 2.5 ఏళ్లే సమయం ఉంది.
మరి రాజధాని ఎప్పుడు పెడుతుందో, పెట్టినా దానివల్ల విశాఖలో పెద్దగా మార్పులు వస్తాయో లేదో చెప్పలేని పరిస్థితి ఉందని అంటున్నారు. రాజధాని పేరుతో విశాఖ భూముల్లో వైసీపీ నేతలు అక్రమాలు ఎక్కువగానే ఉన్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతుందని చెబుతున్నారు. అలాగే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహార శైలి కూడా వైసీపీకే మైనస్ అయ్యేలా ఉందని అంటున్నారు. ఉత్తరాంధ్రపై ఆయన ఇష్టానుసారం పెత్తనం చేస్తుండడం సొంత పార్టీ నేతలకే నచ్చడం లేదంట. ఇక విజయసాయిరెడ్డి అక్రమాలకు అంతు లేదని టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. అందుకే రివర్స్లో టీడీపీ నేతలపై విజయసాయి ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నారు. అటు మాన్సాస్ ట్రస్ట్కు సంబంధించి అశోక్ గజపతిరాజు విషయంలో చూపించిన తొందరపాటు వ్యవహారం కూడా వైసీపీకే మైనస్ అయ్యేలా కనిపిస్తోందని ఉత్తరాంధ్ర జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా రాజధాని వ్యవహారంతో టీడీపీకి చెక్ పెట్టాలనుకుని వైసీపీనే బొక్కబోర్లా పడుతుందని పరిశీలకులు అంటున్నారు. విశ్వనగరం సినిమా చూపించారు. దాంతో హైదరాబాద్లో వాన కష్టాలు తీరిపోయినట్లని అందరూ భావించారు. అయితే అదేంటో ఆ కష్టాలు పెరుగుతున్నాయే కానీ తరగట్లేదు. ఒక మోస్తారు వర్షం పడిందంటేనే రోడ్లు కాలువలవుతాయి. ఇక భారీ వర్షాలతో వరదలు వస్తే ప్రత్యక్ష నరకమే. అది ఎలా ఉంటుందో గత రాజధాని వాసుల అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. 1,00,000 కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఆ పరిహారం పంపిణీ అయినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే ఎవరెవరికి ఇచ్చారో మాత్రం తెలియదంటున్నారు. బాధితులు మాత్రం తమకు రూపాయి కూడా అందలేదంటున్నారు. అంటే 100 కోట్ల ప్రజాధనం ఏమైనట్లు? అసలు ఆ వివరాలు ఎందుకు రికార్డ్ అవ్వలేదు? హైదరాబాద్ నగరంలో గతేడాది సంభవించిన వరదలు మిగిల్చిన నష్టం అంతా ఇంత కాదు. అటువంటి కష్టకాలంలో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. అయితే ఆ పరిహారం పంపిణీలో భారీ అవకతవకలు జరిగాయని ముందు నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ఆరోపణల్లో ఆవగింజంత అబద్ధం కూడా లేదని తాజాగా జీహెచ్ఎంసీ అధికారి ఇచ్చిన వివరణ స్పష్టం చేస్తోంది. వర్షాలు, వాటి వెంట వచ్చిన వరదల కారణంగా నీట మునిగిన ప్రాంతాల్లోని వరద బాధితుల్లో 4.13 లక్షల కుటుంబాలకు నగదు రూపంలో పరిహారం పంపిణీ చేశామని, మరో 1.23 లక్షల కుటుంబాలకు బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి డిసెంబర్లో పేర్కొన్నారు. కానీ జీహెచ్ఎంసీ చీఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ మాత్రం మొత్తం 6.66 లక్షల కుటుంబాలకు 10,000 చొప్పున పరిహారం పంపిణీ చేసినట్లు చెప్పుకొస్తున్నారు. ఆ లెక్కల్లో ఏది నిజమో తేల్చుకోవడం ఇప్పుడు ప్రజల వంతైంది. ఏ సర్కిల్లో ఎంతమందికి ఇచ్చారో, ఏ ప్రాంతాల్లో ఎన్ని కుటుంబాలకు పరిహారం అందిందో మాత్రం
స్పష్టమైన సమాచారం లేదని అడ్వైజర్ పేర్కొంటున్నారు. ఏ సర్కిల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉందో, ఆ ప్రాంతాల్లో ఎన్ని కుటుంబాలు సాయం అందిందో, ఇంకా ఎంతమందికి అందాల్సి ఉందో ఆ వివరాలు కూడా లేవట. అంటే అన్ని కోట్ల రూపాయల ప్రజాధనం అప్పనంగా ఎవరు దిగమింగారు అన్నది చర్చనీయాంశంగా మారింది. వరద బాధితులకు నిజంగానే పంపిణీ చేస్తే వారి వివరాలు ఎందుకు ఉండవనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అన్ని డివిజన్లలోని వరద బాధితుల వివరాలను పరిశీలించిన తర్వాతే ప్రత్యేక బృందాల ద్వారా వరద సాయం నగదు రూపంలో పంపిణీ అయినప్పుడు కనీసం సర్కిళ్ల వారీగా వివరాలు ఎందుకు లేవనే ప్రశ్నకు సమాధానం లేదు. బల్దియా ఎన్నికలకు ముందు జీహెచ్ఎంసీ అధికారులు, టీఆర్ఎస్ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ టికెట్ ఆశావహులు కలిసి గల్లీ గల్లీ తిరుగుతూ బాధితులను తమ వెంట తిప్పుకుంటూ ఆర్థిక సాయాన్ని పంపిణీ చేశారు. వారిలో ఎంతమంది నిజమైన బాధితులు, లబ్ధిదారులు అనే వివరాలు అప్పట్లో అంతు చిక్కలేదు. అధికారులు సైతం గణాంకాలను వెల్లడించడానికి నిరాకరించారు. గట్టిగా ప్రశ్నించిన వారిపై అధికార పార్టీ నేతలు దాడులు చేసిన ఘటనలు సైతం ఉన్నాయి. ప్రజలకు జవాబుదారీగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన బల్దియా అధికారులు గులాబీ సైన్యంగా వ్యవహరించారనే ఆరోపణలు అప్పట్లో వైరల్ అయ్యాయి. సుమారు 666.52 కోట్ల ప్రజాధనాన్ని దారి మళ్లించేందుకు అధికార పార్టీతో కలిసి వరద సాయం డ్రామాకు తెరతీశారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. డిసెంబర్లో జరిగిన బల్దియా ఎన్నికల్లో టీఆర్ఎస్ను గట్టెక్కించేందుకు బల్దియా అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడడమే గాక బల్దియా నిధులను కూడా దారి మళ్లించారని బహిరంగంగానే విమర్శలు వచ్చాయి. ఎన్నికల కోసమే వరద సాయం పంపిణీ చేస్తున్నారన్న ఫిర్యాదులతో చివరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించింది. దాంతో ఆర్థిక సాయానికి నోచుకోని బాధితులు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కేటీఆర్ అప్పట్లో పిలుపునిచ్చారు. దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని స్పష్టం చేశారు. దీంతో బాధితులు తెల్లవారుజాము నుంచి 3 రోజుల పాటు మీ సేవా కేంద్రాల ముందు బారులు తీరారు. అయితే ఎన్నికలు ముగిసి దాదాపు 7.5 నెలలు గడుస్తున్నా అప్లై చేసుకున్న వారి ఖాతాల్లో సాయం జమ కాలేదు. మీ సేవా కేంద్రాల ద్వారా ఒక్క దరఖాస్తు కూడా స్వీకరించలేదని జీహెచ్ఎంసీ చీఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ పేర్కొన్నారు. అంటే 3 రోజుల పాటు ప్రజలు నరకయాతన అనుభవించి దరఖాస్తు చేసుకుంటే చివరకు అవన్నీ వృధా అయిపోయాయన్నమాట. ఒక్క దరఖాస్తుకు కూడా వరద సాయం ఇవ్వలేదని తేల్చేశారు. స్వయంగా మంత్రే దరఖాస్తు చేసుకోవాలని చెప్పినా చివరకు వాటిని పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. ఆర్థిక సహాయం ఇస్తున్న సమయంలో బాధితుడి ఆధార్ కార్డుతో తీసిన ఫోటోలు ఇప్పుడేమైనట్టు అనే ప్రశ్నకు జీహెచ్ఎంసీ నుంచి సమాధానం లేదు. ఆర్థిక సహాయం ఇస్తున్నట్లు అప్పట్లో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఫోటోలు సైతం దిగి పబ్లిసిటీ చేసుకున్నారు. దానికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా మొబైల్ యాప్ను కూడా రూపొందించింది. బాధితుల ఆధార్ కార్డు నెంబర్, ఇంటి నెంబర్, డివిజన్ నెంబర్, వీధి పేరు ఇలాంటి వివరాలన్నింటినీ ఆ యాప్లో ఫీడ్ చేశారు జీహెచ్ఎంసీ సిబ్బంది.
ఇంత తతంగం జరిగినా చివరకు సర్కిళ్ల వారీగా వివరాలు తమ దగ్గర లేవంటూ అడ్వైజర్ చెప్పడం వరద సాయం పంపిణీలో ఎంత పారదర్శకత ఉందో తేట తెల్లం చేస్తోంది. నగరంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా ముందుండి సహాయక చర్యలను పర్యవేక్షించడం, అవసరమైన సహాయం చేయాల్సిన బాధ్యత బల్దియాది. అయితే కనీసం చనిపోయిన వారి వివరాలు కూడా లేవని అడ్వైజర్ చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. ఉద్దేశ్యపూర్వకంగానే వివరాలను తొక్కి పెడుతున్నారన్న సందేహాలు కలుగుతున్నాయి. ఆ వివరాలు వెలుగులోకి వస్తే వరద సాయం పంపిణీలో జరిగిన అవకతవకలు బయటపడతాయనేది జీహెచ్ఎంసీ భయంగా కనిపిస్తోంది. మరి ఈ తెరచాటు తతంగానికి సూత్రధారులు ఎవరో? హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతుంది. అభ్యర్థులను ప్రకటించకపోయినా టీఆర్ఎస్, కాంగ్రెస్లు హడావిడి మొదలుపెట్టేశాయి. ఇక బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ప్రజాదీవెన పాదయాత్రలో నియోజకవర్గాన్ని చుట్టేసే పనిలో ఉన్నారు. వర్షాలను సైతం లెక్క చేయకుండా ఆయన పాదయాత్ర సాగుతుంది. ఒకవైపు ప్రజల మధ్యన ఉంటూనే మరోవైపు రాజకీయ మంతనాలు సాగిస్తున్నారు ఈటెల. ఆ క్రమంలో ఇతర పార్టీకి చెందిన ఎంపీ ఆయన కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు వారి మధ్య ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక త్వరలో జరగనున్న నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హుజూరాబాద్ నియోజకవర్గ పాదయాత్రలో ఉన్న మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ను తాజాగా మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, జితేందర్ రెడ్డిలు కలిశారు. గూడూరు వద్ద కారులో అరగంట పాటు రహస్యంగా ఈ ముగ్గురు మంతనాలు జరపడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగనుండడంతో వారు ఏం మాట్లాడుకున్నారనేది ఆసక్తిగా మారింది. ఉప ఎన్నికల్లో ఈటెల గెలుపే లక్ష్యంగా చర్చలు జరిగాయని ప్రచారం జరుగుతోంది. ఇటీవల కొండా విశ్వేశ్వర్రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తాను కాంగ్రెస్ పార్టీలో చేరతానని, అయితే ఎప్పుడు చేరతాననే దానిపై త్వరలో ప్రకటిస్తామని విశ్వేశ్వర్రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కొండా విశ్వేశ్వర్రెడ్డి ఈటెల రాజేందర్ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ భేటీపై బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కొంత క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ను ఓడించేందుకు అందరూ ఒకే వేదికపైకి వచ్చేలా ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఈటెల రాజేందర్కు ఉప ఎన్నికల్లో మద్దతు పలుకుతుందా అనేది తేలాల్సి ఉంది. ఈ పరిణామం చోటు చేసుకోవడానికి ముందు ఈటెల విజయాన్ని కాంక్షించారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. తన మద్దతు ఈటెలకే, కానీ బీజేపీకి కాదని కూడా ప్రకటించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కేసీఆర్, ఈటెలకు మధ్య జరుగుతున్న పోటీ అని, పార్టీలకు అతీతంగా అందరూ ఈటెల రాజేందర్ విజయానికి కృషి చేయాల్సి ఉందని ఆయన ప్రకటించడం విశేషం. ఆ క్రమంలో ఆయన తిరిగి ఈటెలను కలుపుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటెల రాజేందర్ ప్రజా దీవెన పేరుతో పాదయాత్రను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. తనను ఉప ఎన్నికల్లో గెలిపించాలంటూ ప్రజలను కోరుతున్నారు. ఈటెల రాజేందర్తో పాటు పలువురు బీజేపీ నేతలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. కేసీఆర్, టీఆర్ఎస్ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఇతర పార్టీల నేతల మద్దతు ఆయనకు ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
సామాన్యులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్న ప్యాసింజర్ రైళ్లు ఇక కనుమరుగు కానున్నాయా? రైల్వే ప్రైవేటీకరణకు పావులు కదుపుతున్న ఆ శాఖ వ్యూహాత్మకంగా ప్యాసింజర్ ట్రైన్లకు చెక్ పెట్టాలని చూస్తుందా? కరోనా ఎఫెక్ట్తో ఏడాదికి పైగా మూలన పడ్డ సామాన్యుడి బళ్ళు ఒక్కసారిగా వేగంతో పాటు ఛార్జీల మోతతో పట్టాలు ఎక్కుతుండడం దేనికి సంకేతం? ప్రైవేటు రైళ్ల కోసమే ప్యాసింజర్ రైళ్లను నిర్వీర్యం చేస్తున్నారన్న ఆరోపణలు వాస్తవమేనా? ఇకపై నడిచేది ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లేనా? అసలు రైల్వే వ్యవస్థ ప్రైవేటీకరణకు తెరచాటున జరుగుతున్న తతంగం ఏంటి? కరోనా కారణంగా సుమారు 16 నెలలు నిలిచిపోయిన ప్యాసింజర్ రైళ్లు పట్టాలెక్కాయి. ఆ సామాన్యుల వాళ్లకు సంబంధించి రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ప్యాసింజర్ రైళ్లను నడిపేవారు. ఇకపై 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ప్యాసింజర్ రైళ్లను నడపనున్నారు. రైళ్ల వేగాన్ని పెంచేందుకు దక్షిణ మధ్య రైల్వే అన్ని ప్రధాన రూట్లలో పట్టాల సామర్థ్యాన్ని పెంచింది. ఇక రైలు వేగంతో పాటు ఛార్జీలు కూడా పెంచింది రైల్వే శాఖ. ఏకంగా 30 నుంచి 40% వరకు ఛార్జీల మోత మోగుతోంది. కరోనా లాక్డౌన్ కారణంగా గతేడాది మార్చి 22 నుంచి ప్యాసింజర్ రైళ్లతో ఎక్స్ప్రెస్ రైళ్లను నిలిపివేసింది రైల్వే శాఖ. కొన్నాళ్లకు ఎక్స్ప్రెస్ రైళ్లను పట్టాలెక్కించింది. అయితే ప్యాసింజర్ రైళ్లను మాత్రం షెడ్లకే పరిమితం చేసింది. ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆ రైళ్లను కూడా నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం మీద ఎక్స్ప్రెస్ రైళ్లతో సమానంగా ప్యాసింజర్ ఛార్జీలను పెంచేశారు. అదేమంటే ప్యాసింజర్లు కూడా వేగంగా నడుస్తున్నాయని చిత్రమైన లాజిక్ చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా వేగమే ఇప్పుడు సామాన్య ప్రయాణికులకు పెనుభారంగా మారింది. రైల్వేల ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేయబోతోంది. ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లలో ఒకే ఛార్జీ వసూలు చేస్తే జనం ప్యాసింజర్లు ఎక్కడానికి ఇష్టపడరు. రైల్వే శాఖకు కూడా అదే కావాలనుకుంటా. జనాదరణ లేదని క్రమంగా ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయడానికి వంక దొరుకుతుంది. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే ట్రాకింగ్ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాక ప్యాసింజర్ అవసరమా అన్న భావనను రైల్వే అధికారులే తీసుకువస్తున్నారు. అయితే ప్రైవేట్ రైళ్ల కోసమే ప్యాసింజర్ రైళ్లను నిర్వీర్యం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేట్ రైళ్లకు సంబంధించి బిడ్డర్లతో నిర్వహించిన సమావేశంలో ప్యాసింజర్ రైళ్లు ఉండకూడదని కొన్ని సంస్థలు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఆ ప్రతిపాదనల అమలుకు రైల్వే శాఖ పూనుకుందనే ఆరోపణలు వస్తున్నాయి. కోవిడ్ సమయంలో రెగ్యులర్ రైళ్లను నిలిపివేయడం, వాటి స్థానంలో స్పెషల్ రైళ్లు నడపడం, ఆ తర్వాత ప్యాసింజర్లను ఎక్స్ప్రెస్లుగా అప్గ్రేడ్ చేయడం, తాజాగా ప్యాసింజర్ రైళ్లలో ఎక్స్ప్రెస్ ఛార్జీలను వసూలు చేయడం ఇదంతా ప్రైవేటీకరణ వ్యూహంలో భాగమేనని చెబుతున్నారు. బిడ్డర్లు గంటకు 130 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో సూపర్ ఫాస్ట్ రైళ్లను నడుపుతారు. వీటిని నడిపేందుకు వీలుగా ఇప్పటికే ట్రాక్ను బలోపేతం చేశారు. సూపర్ ఫాస్ట్ రైళ్లు వేగంగా నడవాలంటే ట్రాక్పై ప్యాసింజర్లు రైళ్లు అడ్డుగా ఉండకూడదు. ఉన్నా అవి ఎక్స్ప్రెస్ల తరహాలో కనీస వేగంతో ప్రయాణించాలి. అందుకే ప్యాసింజర్ల స్పీడ్ పెంచేశారంట. క్రమంగా స్టాపులు కూడా తగ్గిపోయే అవకాశం ఉందంటున్నారు.
విధంగా ప్యాసింజర్ ఎక్కే ప్రయాణికులను ఎక్స్ప్రెస్ల వైపు, ఎక్స్ప్రెస్ ఎక్కే వారిని సూపర్ ఫాస్ట్ల వైపు మళ్లించడమే రైల్వే శాఖ ఉద్దేశంగా కనిపిస్తోందంటున్నారు. ప్యాసింజర్ రైలు అంటేనే సామాన్యుడి బండి. అయితే ఈ ప్రైవేటీకరణ వ్యూహంలో ఛార్జీలు భారమై తమ గ్రామంలో రైలు ఆగక నష్టపోయేది గ్రామీణ సామాన్య ప్రయాణికులే.